హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. చాలండి, కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీముల తండ్రి, మా బోధకుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రజలమైన మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. నీ సంకల్పము, నీ ఉద్దేశ ప్రకారం మా జీవితాలు చక్క చేసి అయ్యా నీ ఎదురు నిలబడడానికి యోగ్యులుగా సిద్ధపాటు చేయమని, నా గొప్ప చేసుకోమని, అల్పి నన్ను మరుగుపరచమని, నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసుమడి పోస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనిద్దాం. మనం స్లోగా వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఏ వచనం చదువుతున్నామో ఆ వచనాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలి, మనసు పెట్టి గ్రహించాలి. కాబట్టి మనసు అటు ఇటు వెళ్ళనివ్వకండి. ఇక్కడ చదువుదాం ప్రేమిలారా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చయించుచున్నాడు అంటే ఏంటి అర్థము చెప్పండి. ఇచ్చయించుచున్నాడు అంటే అర్థమైనది ఇష్టపడుతున్నాడు. అర్థమైందండి. ఏమి ఇష్టపడుతున్నాడంట? మనుషులందరూ, మనం ఒక్కరమే కాదు, ప్రపంచంలో మనుషులందరూ కూడా ఏం కావాలి? రక్షణ పొందాలి. ఇప్పుడు మనందరూ రక్షణ పొందాం కదండి, పొందారా లేదా? పొందామని చెప్పండి గట్టిగా. కాబట్టి రక్షణ పొందడమే కాదు, కానీ ఏం చేయాలండి? ఇంకొకటి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవాలని ఇష్టపడుతున్నాడంట. ఎవరు? దేవుడు. దీని గురించి అనుభవ జ్ఞానం పొందుకోవాలి. సత్యమును గురించి. ఏంటి సత్యము? సత్యం అంటే అర్థం ఏంటిది? ఫస్ట్ మామూలు అర్థం, డిక్షనరీ మీనింగ్. సత్యం అంటే నిజమే. నిజమంటే వాస్తవం. అర్థమైందండి? నిజం, సత్యం అంటే ఏంటిది? వాస్తవం. నమ్మడం అర్థమైందండి? ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది, నా చేతిలో ఉంది. ఇదేంటిది? వాస్తవం. మీ కంట్లో కనబడుతుంది కదా, అది అర్థమైందా? వాస్తవం అంటే నిజం, అదే వాస్తవం అని అర్థం. ఇప్పుడు ఇక్కడ సత్యము అనేటువంటిది అంటే వాస్తవం తెలుసుకోవాలి. ఏంటి వాస్తవాలు? ఉన్నది. వాస్తవం అంటే ఉన్నది, కంటికి కనబడేది, మనకు అనుభవించేటువంటిది. అర్థమవుతుందండి? ఏంటి తెలుసుకోవాలి? రక్షణ పొందాం, ఓకే. ఏ సత్యం తెలుసుకోవాలి చెప్పండి? ఇక్కడ అయినట్ట సత్యమును గూర్చిన ఏంటి సత్యం గూర్చిన అంటే? సత్యం అంటే వాస్తవం, మన ముందు ఉండేటువంటిది, లేదా నిజం, ఉన్నది అంతే. లేని సత్యం కాదు కదా. లేనిది చెప్తే అబద్ధం అది, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదాన్ని సత్యం. అర్థమైందండి? ఇప్పుడు ఏ సత్యాన్ని గురించి మనం అనుభవ జ్ఞానం పొందుకోవాలి? బైబిల్లో అసలు ఒకరి చూస్తే ఈ బైబిల్ ఏంటిది? చెప్పేదంతా ఏంటిది? సత్యము అంటే వాస్తవము. అర్థమైందా? ఇందులో ఎలాంటి కల్తీ లేదు. ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇందులో అనేక సత్యాలు రాయబడి ఉంది. ఒక సత్యం కాదు, అనేక సత్యాలు రాయబడి ఉంది. ఏంటి ఆ సత్యము చెప్పండి. మరి అర్థమవుతుంది మీకు అందరికీ? ట్రూత్, సత్యము, అనేక సత్యాలు రాయబడింది ఇందులో. ఈ సత్య గ్రంథములో
చెప్పేదంతా సత్యము. ఏం సత్యం చెప్తుంది చెప్పండి, ఆలోచన చెప్పండి. పోనీ ఇంతకాలం చదువుతున్నారు కదా, విన్నారు కదా, ఏం తెలిసింది సత్యం మీకు? అర్థమవుతుంది, చెప్పిన మాట అర్థమవుతుంది మీకు? అందుకు ఏం తెలిసింది, వాస్తవం ఏం తెలిసింది? అర్థమైందా? ఈ సత్యమే, ఇందులో ఎలాంటి కల్తీ లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది 7 సార్లు మూసవేయబడి తీసిన ఏంటంట, వెండి అంతా పవిత్రమైందంట. మీరు 19వ అధ్యాయం కీర్తన చదువుతుంది, రాయబడింది వాక్యం యొక్క లక్షణాలన్నీ కూడా. ఏం సత్యం చెప్తుంది, దేని గురించి సత్యం చెప్తుంది మనకి ఈ బైబిల్ గ్రంథము? లేదా అంతా ఒకటి చెప్తుందా? దేని గురించి చెప్తుంది? వేడి వేడి విషయాలు చెప్తుంది. నిత్య జీవం గురించి. ఓకే, ఇంకా చెప్పండి, మీరు మనసు తోచిందని చెప్పండి. దేవుని తీర్పు గురించి. ఓకే, ఇంకా సరే, మనం ఆది కాండం నుంచి ఆరంభిస్తే అర్థమవుతుందండి, దేవుని గురించిన సత్యం తెలియపరచబడుతుంది. దేవుని గురించి ఏం చెప్పబడిందో అది వాస్తవం, సత్యము బైబిల్ గ్రంథంలో. కానీ ఏం చెప్పబడిందో మనకు తెలుసా? సృష్టి గురించిన సత్యము, మానవుని గురించిన సత్యము, పాపము గురించిన సత్యము, వాస్తవం. అర్థమైందండి? యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యము అర్థమైందండి? ఆయన జన్మం గురించి, యేసు గురించి, ఆయన జన్మం గురించి, ఆయన జీవితం గురించి, ఆయన మరణ పునరుద్ధారణ గురించి, అలాగే సంఘం గురించి ఇక్కడ తీసుకుంటే చాలా విషయాలు మనకి ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాగనే రాబోతున్న దేవుని ఉగ్రత గురించి కూడా చెప్తుంది. ఈ భూమి నాశనం గురించి చెప్తుంది, పునర్నిర్మాణం గురించి చెప్తుంది, ఇవన్నీ చెప్తుంది. చెప్తున్నప్పటికీ ఈ దినాల్లో అనేక మంది రకరకాలుగా ఏం చేస్తున్నారు, చెప్తున్నారు. మేము చెప్పేది కరెక్టు, మేము చెప్పేది కరెక్ట్. అర్థమవుతుందండి? ఉదాహరణకి ఆది కాండము 1వ అధ్యాయం తీసుకున్నట్లయితే, ప్రియులారా, 6 దినాలలో ఏమైంది? దేవుడు ఏం చేశాడు? సృష్టించాడా? నిర్మించాడా? నిర్మించాడా? 6 దినాలు సృష్టించాడా? మీరే అవునంటారు, మీరే కాదంటున్నారు. ఏంది? 6 దినాలు ఏం చేశాడు? భూమిని పునర్నిర్మాణం చేశాడు. ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తే దేవుడు ఏం చేశాడు? ఆకాశం భూమిని అని ఉండదు తెలుగు బైబిల్లో, భూమి ఆకాశంలో ఉంది, అది కరెక్ట్ కాదు. ముందు ఏం చేశాడు దేవుడు? ఆకాశము భూమిని సృజించాడు. అర్థమైందని ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. అర్థమవుతుందండి? తర్వాత భూమి నిరాకారముగా శూన్యముగా అయిపోయిందని రాయబడి ఉంది. 2 నుంచి ఏమవుతుంది మనకి? భూమి పునర్నిర్మాణం చేయడం అవుతుంది. అయితే ఎన్ని దినాలు చేశాడు దేవుడు పునర్నిర్మాణము? ఎన్ని రోజులు? గట్టిగా చెప్పాలి, తిన్నారు కదా అందరూ. 6 దినములు. 6 దినాలంటే ఉదాహరణకు చెప్తున్నాను ఎలాంటి తప్పుడు ఉపదేశాలు ఉన్నాయని. ఎందుకు మనం నేర్చుకోవాలి సత్యాన్ని?
6 దినాలంటే ఒక దినం ఎన్ని గంటలు? 24 గంటలు లేకుంటే 1000 సంవత్సరాల? చెప్పండి. ఇప్పుడు చాలామంది ఇందులో డౌట్స్ ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే దేవుడు 6 దినాల్లోనే సృష్టించాడు. 6 నెలలు అంటే 24 గంటలు. మరి కొంతమంది అంటారు అది 24 గంటలు కాదు, ఎన్ని ఒక రోజు అంటే కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు. అది ఇప్పుడు ఏదంటారు? బైబిల్లో కూడా ఉంది కదా, ఒక దినం అంటే 1000 దినంతో సమానం అని ఉంది కదా బైబిల్లో, ఉందా లేదా? నువ్వే నమ్ముతున్నావు? ఏ సత్యం నమ్ముతున్నావు? ఎట్లా నమ్ముతావు? సూర్యుడే లేడప్పుడు ఒక దినం ఆయన అంటే అర్థమవుతుందండి? ఏ సత్యం, ఏది నమ్మాలి మనం, ఏది కరెక్ట్ అని నమ్మాలి? చెప్పండి, మీరు చెప్పండి. వీళ్ళు అంటున్నారు 24 గంటలు అంటున్నారు, మీరేమంటారు? 24 గంటలు అయిపోయిందా? భూమి పుట్టేస్తుంది, చెట్టు మొలిచేస్తుందా? మరి ఎట్లా మొలుస్తుంది? మరి ఒక్క దినం ఇది కూడా 1000 దినాలని ఉంది కదా బైబిల్లో, మరి దాన్ని ఏమంటారు? అది ఏంది, ఇదేంది చెప్పు. సిస్టర్ చెప్తారు, వినండి, చెప్పండి. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దినం అనేది అదే 24 గంటలు. ఎందుకంటే ఒక్క వాక్యం కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మన సబ్జెక్ట్ అనేది ఒక్క వాక్యం చెప్తే కుదరదు, దానికి ఏం కావాలి? 2-3 వాక్యాలు సపోర్ట్ చేయాలి, దాన్ని మనం నమ్మాలి. అర్థమైంది? ఇది ఒక్క వాక్యం తీసుకొని ఇది ఇట్లా అంటే కాదు. ఎందుకు ఇది కరెక్ట్ కాదంటే చూడండి, ఇక్కడ వద్దాం. నిర్గమాకాండము. ఎందుకు మన 24 గంటలు? ఒకటి, మన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగల వాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము. ఈ జాస్తి చదివేస్తాను, ఆ సబ్జెక్ట్ అది కాదు, మీకు ఆలోచింప చేయడానికి చెప్తున్నాను. 20వ అధ్యాయము 9 నుంచి చదవండి. 9, 10. 6 దినములు నీవు కష్టపడి 11 చదవండి, సరిపోద్ది. 11 చదవండి. 6 దినములలో 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇక్కడ ఈ వాక్యాన్ని జాగ్రత్త పరిశీలన చేస్తే ఇక్కడ దేవుడు చెప్తున్న దినాలు, ఏ దినాల గురించి చెప్తున్నాడు? ఇక్కడ వారంలో ఉన్న దినాల గురించి చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఏ దినాల గురించి చెప్తున్నాడండి? వారంలో ఎన్ని రోజులు ఉంటుంది? వారంలో ఎన్ని రోజులండి? గట్టిగా 7 రోజులు ఉంటుంది. అర్థమవుతుందండి? ఆ 7 రోజుల గురించి చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ 6 దినములు యెహోవా అంటే 6 దినాలు అంటే అర్థమైనది 24 గంటల అర్థం. వింటున్నారండి? కాబట్టి చాలామంది ఏమంటారు 24 గంటలు కాదు, కొంత విశ్వ దినాలు అంటారు, ఏదో అంటుంటారు. కానీ ఇక్కడ వాక్యం అనేది ఇంకా ఇలాంటి వాక్యం చాలా ఉంది. అది ఇంకొకటి, ఇక్కడ వాడబడినటువంటి ఎబ్రూ పదము బైబిల్లో ఇది రాయబడినటువంటిది. బైబిల్ ఏ గ్రంథం ఇది? ఆది కాలం ఏ భాషలో రాయబడి ఉంది? ఎబ్రూ భాషలో రాయబడి ఉంది. ఆ ఎబ్రూ భాషలో వాడబడిన పదము ఒక రోజును వివరిస్తుంది. ఆ పదం ఏం చూపిస్తుంది? 24 గంటలను చూపిస్తుంది. కాబట్టి మనం నమ్మేటువంటి సత్యం ఏంటిదంటే వాక్యానుసారముగా దేవుడు భూమిని ఏం చేశాడు? అక్షరాల 7 రోజులు అంటే వారం, 7 రోజుల్లో వారంలో అక్కడ మన అర్థమైందా? ఏం చేశాడు? ఆకాశాన్ని భూమిని క్షమించాలి,
భూమిని పునర్నిర్మాణం చేశాడు. అలాగే చెప్తున్నాను, అర్థమైందండి. ఎంతట ఎన్ని దినాలు? 6 అంటే వారంలో చేశాడు కంప్లీట్. అందులో 6 దినాలు ఏం చేశాడు? భూమిని పునర్నిర్మాణం చేసి మనిషిని కూడా ఏం చేశాడు? సృజించాడు. మనదికి ఆదికాండం చదివినప్పుడు ప్రియులారా కొన్ని సృజించునని రాయబడి ఉంటుంది, కొన్ని ఏం చేయాల్సి ఉంటుంది? చేసెను, పెట్టెను ఆయన రాయబడి ఉంటుంది. సృజించడానికి, అర్థమైందా, చేయటానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా ఏముంది? వ్యత్యాసం అంటే తేడా ఉంది. సృజించడం అంటే అర్థం ఏంటిదంటే ప్రియమైన బిడ్డలారా, మొత్తం లేనిది, ఉనికిలో లేనటువంటిది, ఉనికిలో అంటే అసలు లేనటువంటిది దాన్ని ఏం చేయడం? ఉనికిలోకి తీసుకొని రావటం. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ పావురమే లేదు, ఇక్కడ పావురం ఉందా? ఉదాహరణకి ఏం చేశాను? వెంటనే కళ్ళు మూసుకొని వెంటనే పావురం చూపించాను మీకు. అంటే మేము ముందు ప్రత్యేకం చేయడం. అర్థమైందా? అంటే లేనిదాన్ని ఏం చేయడం? చూపించడం. అర్థమైందా? దేవుడు మొట్టమొదట ఆకాశాన్ని భూమిని ఏం చేశాడు? ముందు ఆకాశం సృజించాడు. ఆకాశము దాని సైన్యమంతా ఏం చేశాడు? దేవుడు చేశాడు, సృజించాడు. అంటే లేనిది, శూన్యములో ఏమీ లేనప్పుడు ఆయన వాక్కు ద్వారా ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆకాశాన్ని, అంటే ఆకాశం అంటే అర్థం ఏంటిదంటే ఆకాశం ఉన్నదంతా. ఇప్పుడు ఏదైతే శాస్త్రజ్ఞులు కనుక్కుంటున్నారు కదా, పాల పుంతలు, కోట్లాది నక్షత్రాలు, ఒకట్లాది ఏంటి నక్షత్ర సమూహాలు, అర్థమైందా? ఇవన్నీ ఏంటిది? ఒక్క మాటతో సృజించాడు దేవుడు. అర్థమైందా? వింటున్నారండి? ఆ తర్వాత అప్పుడు అది దానికి సమయం అంటూ లేదు. ఎన్ని సంవత్సరాలు ఉండే అందులోనే లూసిఫర్ ఉండేటువంటి వాడు. అందులో ఎవరు ఉండేవారు? లూసిఫర్ యొక్క సమూహము ఉండేటువంటిది. అది పరిపాలన చేస్తూ ఉండేటువంటిది. అర్థమైందా? అది ఎన్ని కోట్ల సంవత్సరం మనకు తెలియదు. అందుకే ఈ దినం కూడా శాస్త్రజ్ఞులు ఏమంటారంటే భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? చదువుకున్న పిల్లలు జాగ్రత్త అర్థం చేసుకోండి. అర్థమవుతుంది చెప్పిన మాట? ప్రశ్నలు ఉంటే అడగండి. అందుకే శాస్త్రంగా ఇద్దరు కనుక్కుంటున్నారు కదా, ఏవో కనుక్కుంటున్నారు కొత్తవి. ఏమి భూమి పుట్టి చాలా లక్షల సంవత్సరాలు అయింది. నిజమే, వాళ్ళు చెప్పే తప్పు కాదు. అలా డైనోసార్ ఈ కాలం చెందింది కాదు. అది ఎప్పటిది? లూసిఫర్ టైంలో. అవన్నీ కొత్తగా చెప్తున్నారు కదండి, అదొక కాలం. అర్థమవుతుందండి? అప్పుడు ఉండేటువంటిది వాస్తవమే. కానీ ఆ యొక్క భూమి ఏమైపోయింది? నాశనం చేయబడింది. దేని ద్వారా? జల ప్రళయము ద్వారా. ఎందుకంటే ఇప్పుడు లూసిఫరు పాపం చేసిన ఆ విషయం అంతా మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. అయితే ప్రియులారా, ఆ తర్వాతనే మరి ఎన్ని సంవత్సరాలు భూమిలో ఉందో కూడా తెలియదు మనకి. భూమి అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు భూమి నీళ్ళలో మునిగి ఉందా? నీళ్ళలో భూమి ఉందో తెలియదు. అర్థమైందా? ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడని పునర్నిర్మాణం చేశాడు. అంటే పునర్జీవంలోకి తీసుకొచ్చాడు, మళ్ళీ రిటర్న్. అదే మనకి ఆదికాండము 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. అర్థమైందండి? అందుకే విత్తనాలు చెట్లన్నీ ఏమయ్యాయి? నీళ్ళు రాగానే విత్తనాలు ఇచ్చే చెట్లన్నీ మొలిచాయి. అంటే ఆల్రెడీ విత్తనాలు అందులో ఉన్నాయి. అర్థమైందండి? తర్వాత జీవరాశులు, తర్వాత ఆదాము దేవుడు ఏం చేశాడు. అర్థమవుతుందండి? ఇది వాస్తవం, సత్యం. ఇవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే సత్యం అనేది ఒక్కొక్క విషయం తెలుసుకో. సృష్టి గురించి సత్యం, పునర్నిర్మాణం గురించి సత్యం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు మనం నేర్చుకోకపోతే రేపు సింహాసనం కూర్చుని ఏలుబడి ఎట్లా చేస్తాం చెప్పండి? ఇదనమో ఐఏఎస్ ఆఫీసర్లు కావాలంటే, ఐఎస్ఆర్ తెలుసు కలెక్టర్లు కావాలంటే వాళ్ళు అన్ని విషయాల్లో ఏం చేయాలి? ఉండాలి. అన్నీ తెలిసి ఉండాలండి. అందుకే ఇంటర్వ్యూ అడిగేటప్పుడు ఏం చేస్తారు? అన్ని A to Z అడుగుతారు. ఒక్క సబ్జెక్ట్ అడగరు, A to Z అడుగుతారు. మొత్తంలో అన్ని విషయాలు అడుగుతారు. పొలిటికల్గా అడుగుతారు, సైంటిఫికల్గా అడుగుతారు. అర్థమవుతుందండి? ఇంకేం అడుగుతాడు? మరి పర్సనల్గా కూడా అడుగుతారు.
తెలివితేటలు కూడా ఆలోచన, అంటే ఒక ఆలోచన చెప్పి దీనికి ఎలా ఐడియా వెంటనే ఏం చేయాలి? ఒక కలెక్టర్ అంటే ఏం చేయాలి తెలుసా? పరిస్థితిని బట్టి ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పరిస్థితిని బట్టి ఏం చేయాలి? నిర్ణయము ఏముండాలి? దానికి తెలివితేటలు ఉండాలి, ఏం కావాలి? మానసిక ఏమంటారు ధైర్యం కూడా ఉండాలి. అందుకే అన్ని రకాల టెస్ట్ అయితే కానీ, అందుకే చాలామంది ఒక్కసారిగా 4 సార్లు ఏం చేస్తారు? మీకు తెలుసు కదా, చదువుకున్న పిల్లలకు తెలుసు. టెస్ట్ ఒకరు కాదు 4 ప్రశ్నలు వేస్తారు ఒక్కోసారి. ఒక టక్ చెప్పాలి, ఆలోచించడానికి టైం ఉండదు. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక జిల్లాని పరిపాలన చేయటానికే అంత జ్ఞానం కలిగి ఉంటే అర్థమవుతుందండి. రేపు మనము ఎక్కడ పోతున్నాం? యేసుతో పాటు రాజ్య పరిపాలన చేయడానికి, ఆరాధన చేయడానికి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకం వెళ్ళి హల్లెలూయా స్తోత్రం అనుకుంటా ఏం చేస్తాం? మనం గానా భజన చేస్తాం అనుకుంటారు. మనకంటే బాగా దేవతలు చేస్తున్నాయి. ఏంటి? ఎవరు దేవతలు మనకంటే బాగా ఆరాధన చేయట్లేదా? కానీ కేవలం హల్లెలూయా స్తోత్రం ఆరాధన చేయడం కనుక దేవుడు పిలిచింది మనల్ని రాజులు యాజకులు ఉండి ఏం చేయడానికి, ఆయనతో పాటు ఏలుబడి చేయటానికండి. మరి మనం ఏం తెలిసి ఉండాలి? నీకు ఈ లోక జ్ఞానం అవసరం లేదు, కానీ ఇది తెలుసుకోండి. ఈ లోక రాజకీయాల గురించి చెప్పమంటే భలే చెప్తాం, మనకు అన్నీ తెలుసు కదా, అప్డేట్. కానీ ఇది లేకపోయినా ఏం సంపాదించుకోవాలి? ఈ జ్ఞానం సంపాదించుకోవాలి. అందుకే మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. అందుకే బైబిల్ చదవండి, నేర్చుకోండి అనేది ప్రియమైన పిల్లారా. అందుకే నాలో ఏంటంటే సత్యమును గురించి ఏం కావాలి? అవును, బైబిల్ అనేక ఉన్నాయి సబ్జెక్ట్స్, అనేక విషయాలు. సబ్జెక్ట్ అర్థమైంది. ఒక విషయం గురించి ఏమేమి చెప్పబడింది బైబిల్లో? మనిషిని సూచించడం గురించి, పాపం ఎలా వచ్చింది, దాని కొరకు దేవుడు ఏం చేశాడు, మరి పాపం నుంచి ఎలా విడుదలయ్యింది, పాపం లేనట్టు నీది ఎలా, దాని అంతం ఏంటి, ఇవన్నీ అంటే ఒక్కొక్క విషయాన్ని మనం ఏం చేయాలి? ఆరంభం నుంచి అంతవరకు తెలిసి ఉండాలి. అర్థమైందండి? మనిషి యొక్క పుట్టుక, మనిషి ఇలా అవడానికి కారణం ఏంటిది, దాన్ని విమోచించిన దేవుడు ఏం చేశాడు, అలాగే దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన గుణగణాల గురించి. ఇప్పుడు దేవుని గుణగణాలు తెలిస్తే కదా మనం ఆ రీతిగా ఉండటం కొరకు సిద్ధపడటం కొరకు. ఎందుకంటే మనం ఉండబోయేది ఎక్కడ? ఆయనతో పాటు. ఆయన గుణగణాలు తెలిస్తే ఆయనలా ఉండగలము, అప్పుడు ఆయనతో పాటు ఉంటాం. నువ్వు ఆయన గుణగణాలు లేకుండా ఎదగకుండా మనము అక్కడికి ఎలా చేరుతాం చెప్పండి? అందుకే ఎపిసి రాసిన పత్రిక 4:11-12 చదవండి. ఎపిసి రాసిన పత్రిక 4:11-12 వరకు. 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను, విశ్వాస విషయంలోను రాయబడింది. విశ్వాసములో అంటే నేను ఏం నమ్ముతున్నావు? ఇప్పుడు సంఘము మనం ఉన్నామంటే ఏంటి? అందరికీ ఒక్కటే విశ్వాసం ఉండాలి. ఏంటి విశ్వాసం? అవును, సృష్టి అంటే ఇది, దేవుడు అంటే ఇది, సంఘం అంటే ఇది, పరిశుద్ధత అంటే ఇది, సేవకులు అంటే ఇది. ఏం కావాలి? ఒకే నమ్మకం కలిగిన వారికి ఉండాలి. విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, అన్నీ ఏం కావాలి? అది కూడా సత్యములో ఉండాలి. ఇదని ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. నేను చెప్పా కదా ఉదయం, యూట్యూబ్ చూస్తున్నాం, ఎవరిష్టం అలా అనుకుంటా ఉంటాం. మరి నువ్వు అనుకోవచ్చు నేను పట్టించుకోవట్లేదు, కానీ నీ మైండ్లో అది పని చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? చూసిన విషయాలు ఏముంటుంది నీ మనసులో? ఆ సత్యం నుంచి ఏమో దూరం అయిపోయే పరిస్థితి. అందుకని సాధ్యమంత వరకు అసత్యాన్ని బోధించే వారిని దూరం ఉండండి. అర్థమవుతుందండి? ఈ పనికిరానివని చూడకండి. అర్థమవుతుందండి?
ఏదో ఒక కరెక్ట్ చెప్తాను అనుకుంటా. ఉదాహరణ అప్పుడు మేము కూడా షేర్ చేస్తున్నాం కొన్ని మీద. అందుకని వాళ్ళనే పట్టుకోవాలని కాదు, ఒక మంచిది మాత్రం తీసుకుంటాం అవసరం బట్టి, మిగతాది అవసరం లేదు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. చదవండి అయినా. విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయం, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో, దేవుని కుమారు జ్ఞానం అంట. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం కూడా ఉందంట. ఏంటి దేవుని కుమారు జ్ఞానం? పొందుకోవాలి కదండి. అంటే ఆయన గురించి తెలుసుకోకపోతే ఆయనతో పాటు ఎలా ఉంటాం? నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తితో మనసు కలిస్తేనే మనం కలిసి ఒక ఇంట్లో ఉండగలము. అవునా కదా? మనసు కలగకపోతే ఉంటారా? ఉండలేరు. ఇప్పుడు యేసు ప్రభుతో పాటు కలకాలం ఉండాలనుకుంటే ఆయనతో మనస్సు కలిసిన వారంగా ఉంటేనే, అప్పుడే ఆయన ఏది చెప్తే అది నువ్వు చేయగలవు అక్కడ కూడా. అందుకే పరలోకములు అంట తండ్రి చిత్తం మాత్రం నెరవేర్చబడుతుందంట. అర్థమవుతుందండి? అలాగే ఈ లోకంలో కూడా ఆయన చిత్తమే నెరవేర్చబడాలి. అంటే సంఘములో, అంటే వ్యక్తిగత జీవితంలో, ఒక్కొక్క విశ్వాస జీవితంలో ఏముండాలి? దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఇక్కడ నువ్వు తండ్రి చిత్తం చేస్తేనే, తండ్రి చిత్తం నడిస్తేనే అక్కడ ఉంటావు. పోయి ఇక్కడ ఉండవు. దేవుని దగ్గర సాకులు నడవవు. మనం చాలాసార్లు సాకులు చెప్తుంటాం. మనం సాకులు నడవవండి. అన్నమాట అంటున్నారండి. సాకులు నడవవు. అర్థమవుతుందండి? ఎందుకంటే దేవుడు నీకు కావాల్సినంతా ఇచ్చాడు. పొద్దు నేర్చుకున్నాం కదా, నీకు కావాల్సినన్నీ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? పొరపాటు ఎక్కడ లేదు, మన మనసులోనే ఉంది. పొరపాటు ఎక్కడ లేదు. నిజంగా నీకు మనస్సు ఉంటే నిత్యము ఏం చేయవు? ఎదగలవు, ముందుకు సాగలవు, మార్చబడగలవు. మార్చి ఆయన ఉన్నాడు కదా. నీకు మనస్సు ఉంటే దేవుడే కార్యం చేస్తాడు మిగతాది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఏం చదవండి? దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఏంటంట? సంపూర్ణ పురుషులు అవ్వాలంట. పురుషుడు అంటే ఒక్కడే, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలాగా ఎదగాలని, ఆయనలాగా ఎదగాలంట. ఇది మనది. వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండడం కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, వాడు చేశాడు కాబట్టి నేను అన్నాను, నువ్వు తిట్టావు కాబట్టి నేను తిట్టాను, నువ్వు నడిచావు కాబట్టి అది చేశాను అనుకుని ఎవరు చెప్పలేవాడు? మనుషులే చూస్తాం. అయ్యా, మనిషిని చూసి రక్షింపడలేదు మనము. భార్యను చూసా, భర్తను చూసా, వాళ్ళని చూసా, వీళ్ళని చూసా ఏం కాలేదు మనము. రక్షింపడలేదు మనము. ఎవరు చూసి రక్షింపడ్డాం? ఎవరు చూసి రక్షింపడ్డారు మీరు? చెప్పండి గట్టిగా. యేసును చూసి. దేవుడు ఎక్కడ అనాలో, యేసును ఎప్పుడు అనాలో అది కూడా సంపాదించుకోవాలి జ్ఞానం. ఎవరు చూసి? యేసును చూచి. యేసయ్య గురించి కదా ప్రకటింపబడింది నీకు. యేసుకు నీ కొరకు ఏం చేశాడు? ఆ కల్వారి శిలువగా మరణించాడు. ఆయన చూసి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొందాం. ఆ యేసు ద్వారా తండ్రి దగ్గరికి వచ్చాం. మంచిది. అయితే కాబట్టి ఆయన చూసావు కాబట్టి నడవలసిన కూడా ఎవరు చూసి? ఈ లోకంలో నీకు ఎవరైనా మాదిరి ఉంటే యేసయ్య మాత్రమే. ఆయన చూసి నడవాలి. ఇక వేరే నువ్వు ఎవరిని చూసినా నువ్వు నరకానికి వెళ్తావు అంతే. వింటున్నారా? ఎవరిని చూసినా ఎక్కడికి వెళ్తావు? ఎందుకంటే ఎవరి మార్గము? యేసే మార్గం అంతే. ఆయన ప్రతిష్ఠించిన మార్గం నువ్వు నడవాలి. ఆయన అడుగుజాలో నడవాలి. ఇది తప్ప వేరే నీకు దారి లేదు. ఒకే దారి. నడవాలనుకుంటే నడువు, నేను వదిలిపెట్టి వెళ్ళిపో. అంతే కదండి. ఎందుకంటే ఆ దారి తప్ప వేరే దారి నీకు నరకాన్ని తీసుకెళ్తుంది. నన్ను చూసినా, నిన్ను చూసినా, ఎవరిని చూసినా ఎక్కడికి పోతావు? కానీ మారు మనసు రక్షణ బ్యాప్టిజం అనేది స్టెప్ మాత్రమే. నువ్వు అడుగు వేసి చాలా ఉంది ఈ అడుగుజారులో.
ఎవరు అడుగుజాడలు నడవాలి? ఆయన చూపించే అడుగుజాడల్లో. కాబట్టి ఆయనలా గురించి జ్ఞానం సంపాదించుకోవాలంట, సంపూర్ణ పురోగతి అంట, నడవాలంట, ఎదగాలంట ఆ స్థితికి. ఇందాక అక్కడేమో అనుభవజ్ఞ సత్యం గురించి అనుభవం అన్నాడు, ఇక్కడ దేవుని కుమారుని గురించిన సంపూర్ణ జ్ఞానం. సంపూర్ణ జ్ఞానమా? చదవండి మళ్ళీ 11. దేవుని గురించిన జ్ఞాన విషయములోను మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను. కుమారుని గూర్చిన వాక్యం జాగ్రత్తగా మనసు పెట్టి భయముతో చదవండి. చదవ మళ్ళీ. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొందాలి. అంటే అందరూ సంఘమంతా ఏం చేయాలి? ఏకత్వం పొందాలి. అంటే ఇది అన్నీ ఒక్కటే. ఇది సత్యం అంటే సత్యం అంతే. ఆ స్థితికి ఏం చేయాలి? అందరూ కూడా రావాలన్నది ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు ఏం చేశాడంట దాని కొరకు? చదవని ఇంకా. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. ఎవరికి కలిగిన సంపూర్ణత? క్రీస్తు కలిగిన సంపూర్ణత. సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. కూడా క్రీస్తు కలిగిన సంపూర్ణతలో సమానమైన సంపూర్ణత, తక్కువ కాదు. వింటున్నారు అందరు కూడా? సమానం అంటే ఆయనతో పాటు సమానం, ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండొద్దు అంట. అందుకే ఇంకొక చోట అంటాడు యేసుప్రభు తన శిష్యులతో ఏమంటాడు అంటే శిష్యుడు అంట బోధకుని వలె ఉంటే చాలంట, దాసుడు తన యజమానులాగా ఉంటే చాలంట, సిద్ధుడైన ప్రతి శిష్యుడు బోధకుని వలె ఉండును అన్నాడే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ స్థితికి ఎదగాలి. మనం అనుకోవద్దు ఆ స్థితికి ఎదగలనా, ఆ డౌట్ వద్దు. ఎదిగించేవాడు ఎవరు? దేవుడు ఉన్నాడు నీలో, ప్రభు ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీలో. ఆయన కాదు ఏంటిది? సమర్పణ. మౌనంగా ఉంటే ఆయనే చేస్తాడు. బలిపీఠం అప్పించుకుంటావు కదా, ఆయనే కాలుస్తాడు అంతే. అర్థమైందండి? ఏం చేయాలి నువ్వు? అన్నిటికీ సంపూర్ణంగా యేసుప్రభు చూడ తను మౌనంగా అప్పగించుకున్నాడు అంతే. ఆ రీతికి నువ్వు ఉంటే ఆయన మీద విశ్వాసం ఏం చేస్తాడు? ఆటోమేటిక్ నిన్ను దేవుడు చేస్తాడు. చదవండి ఇంకా. సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఎందుకు వీళ్ళందరూ నియమించాడండి? సంఘం ఏం కావాలి? పరిపూర్ణతలకు ఎదగడం కొరకు, ఆయన కుమారుని గురించినటువంటి సమాన సంపదలకు ఏం చేయాలి? ఎదగడం కొరకండి. సేవకుల పని ఏంటిది? సువార్తికులైనా, అపోస్తులైనా, ప్రవక్తలైనా, కాపరైనా, వీళ్ళందరి పని ఏంటిది? వీళ్ళందరూ ఉంటేనే సంఘం ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. అందరి యొక్క సేవకి నువ్వేం కావాలి? అందరూ నీకేం కావాలి? సేవ చేయాలి. అందరి సేవకు నువ్వేం చేయాలి? సమర్పించుకోవాలి. ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే విశ్వాసం, మరి ఇక్కడ కూడా ఉన్నారో మన వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ చాలామంది వారికి ఒక్కొక్క పాస్టర్ నియమించుకుంటారు. అంటే దాని అర్థము, నేను ఈ పాస్టర్ మాత్రమే వాక్యం మాత్రం వింటాను, వేరేది వాక్యం నేను వినను. అర్థమైందండి? ఆ పాస్టర్ వాక్యమే వింటాను. ఒకవేళ మన మధ్యలో కూడా ఒకవేళ ఉత్తరయ్య గారి వాక్యమే వింటాను, అంటే కుమార్ గారి వాక్యమే వింటాను, నేను లోకనాథ్ వాక్యమే వింటానంటే నువ్వు ఎన్నటికీ పరిపూర్ణత చెందవు. ఒకే సంఘం నియమించిన దైవ సేవకుడు యొక్క సేవకి ఏం చేయాలి? నువ్వు ఎవరు సేవ చేసినా కూడా ఆ సేవకి ఏం చేయాలి? సేవ అంటే
ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశాన్ని వినాలి. ఉపదేశానికి ఏం చేయాలి? నేర్చుకోవాలి. దానికి లోబడి ఏం చేయాలి? నడుచుకోవాలి. అర్థమవుతుందండి? అందుకే సంఘంలో దేవుడు మనకి ఎవరి ద్వారా అయితే ఏ వచనం ఇస్తున్నాడో, ఉపదేశం ఇస్తున్నాడో దానికి ఏం చేయాలి? ఏం చేయాలండి? అప్పజెప్పుకోవాలి. లేకపోతే ఎప్పటికీ నువ్వేం కావు, పరిపూర్ణతతోనికి ముందుకి వెళ్ళలేవన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఏం చేద్దాం? ఎవరిని? అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, ఉపదేశకులుగాను నియమించను. సంఘము పరిపూర్ణత రావడం కొరకు. ఏ రీతిగా అయితే ఒక ఇల్లు అర్థమవుతుందండి, ఒక ఇల్లు ఒకే వ్యక్తి ఏం చేయలేడు, సంపూర్ణ చేస్తాడండి. దానికి మేస్త్రులు కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, ఇంకేం కావాలి? పెయింటర్లు కావాలి కదా, ఇంకెంతమంది కావాలండి? ఒక ఇల్లు కంప్లీట్ అయ్యే లోపల ఎంతమందో పని చేస్తారు దాంట్లో, అప్పుడే ఇల్లు ఏమవుతుంది. అలాగే సంఘములో కూడా ఆయా సమయాల్లో దేవుడు ఏం చేస్తాడు? ఆయా దైవజనులను పంపించి ఏం చేస్తాడు? మనకు ఉపదేశము ఇస్తాడు. దానికి ఏం చేయాలి? కంప్లీట్గా ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దాన్ని మన జీవితం సరి చేసుకోవాలి. అది ఉండడానికి ఏం చేయాలి? ముందుకు సాగాలండి. వింటున్నారా? వింటలేదా? అర్థమవుతుందండి? అప్పుడేమవుతాడు? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సంఘం నిలబెట్టి ఏం చెప్పేది అది ఎవరు మాట్లాడుతున్నారు. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థించేది మనుషులను చూడకూడదు. ఎవరు చెప్తున్నారు ముఖ్యం కాదు, ఏం చెప్తున్నాడు దేవుని ఆత్మ మనతో ఏం మాట్లాడుతుంది. అందుకే బోధించేటని మేము కూడా ఉట్టిగానే నిలబడం. ఇక్కడ దీని వెనక ఎంత ప్రయాసముతో ఉంటుంది. అర్థమవుతుందండి? ఒక రీతిగా చెప్తే ప్రియులారా, ఒకసారి వంట చేసిన తర్వాత బిర్యానీ చేసాం అనుకోండి, ఆ బిర్యానీ అంతా అందరికి వడ్డించేస్తాం. మళ్ళీ ఏమవుతుంది? వేరే పాత్ర వస్తుందా? మళ్ళీ ఆ పాత్ర నేను శుభ్రంగా ఏం చేయాలి? కడిగి మళ్ళీ పొయ్యి మీద పెడతారు. ఈ పాత్ర లాంటి వారే సేవకులు. వింటున్నారా? మాకు పని లేక మేము పని చెడగొట్టడం కొరకు ఇక్కడ కూర్చొని లేము. ఈ వాక్యాలు చెప్పాలని ఉట్టిగానే రావు. దేవుడు అందరికీ ఇవ్వడు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోవాలి? పొయ్యి మీదకి పోవాలి. మేము ఎక్కడికి పోవాలి మరి? అర్థమవుతుందా? అది అసలైన సేవకుని లక్షణం. నిజమైన సేవకుడు ఎప్పుడు అలాంటి స్థితిలోనే ఉంటాడు. అర్థమవుతుందా? అప్పుడే వాళ్ళకేమో అసలైన వసనం వాళ్ళకి దొరుకుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అంతేకాని వీళ్ళకేం పని బాట లేదు. ఒక తక్కువగా మీరు చూస్తే మాత్రము అది మీకు ఆశీర్వాదం మాత్రం కాదన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అదే ఇక్కడ ఇక విత్తబడుతున్న వాక్యాన్ని కూడా పక్కన తోసేశారు అనుకోండి, దానివల్ల కూడా మీకేమవుతుంది? నష్టం కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు బిర్యానీ వడ్డించాం. బిర్యానీ అంటే చేయడం అంటే ఈజీ అండి. ఇప్పుడు చాలామంది వస్తుంది కదా బిర్యానీ చేయడం. ఎన్ని రోజులు చేస్తారు? వారానికి 2 సార్లు చేస్తారా? ఆర్డర్ చేస్తారు కదా. సరే, విషయం ఏదైనా సరే. అయితే ఏం చేస్తారు? పెట్టి తినకపోతే అవతల పడేస్తే అది ఎవరికి నష్టం? అలా పడేయటం చూసినప్పుడు వండినోడికి కూడా ఎంతో బాధ అనిపిస్తుంది. అనిపించదా? మీరు మంచి ఆహార పొద్దున సిస్టర్స్ మీరు అంత బాగుండుతారు కదా కష్టపడి, ఇంటి వాళ్ళు తీసి అవతల పడేస్తే తినకుండా ఏదో టేస్ట్ బాగా పావుతుంది, ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? అలాగే ఉంటుంది సేవకులు కూడా. అరే ఇంత వాక్యం చెప్తున్నాము, మీరు ఇంకా మారట్లేదు, అదే స్థితిలో ఉందంటే ఎంత బాధ అనిపిస్తుంది. అర్థమవుతుందా? మీరు ఏడ్చినట్టుగా మేము కూడా ఏడుస్తాం. ఇది విషయాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ విషయం, కాబట్టి ఈ రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడు? ముఖ్యంగా మన సంఘంలో ఏదైతే దేవుని తన దాసులను పంపించి దాసుల ద్వారా, అర్థమవుతుందండి, అది యూట్యూబ్ ద్వారా కావచ్చు, ప్రత్యక్షం కావచ్చు, పరోక్షం కావచ్చు, ఏ ఉపదేశం అయితే ఇవ్వబడుతుందో ఆ ఉపదేశం ఏం చేయండి? వినండి. అర్థం కాకపోతే ఒకసారి 2 సార్లు అడగండి. ఎక్కడ డౌట్స్ వస్తే అడగండి. ఒకవేళ మా మధ్యలో ఒకవేళ నేను చెప్పింది ఒక రీతిగా ఉండి ఉత్తరాయ్ గారు చెప్పింది ఒక రీతిగా ఉన్నా కూడా అడగొచ్చు మీరు. అర్థమైందండి?
అడిగి ఏం చేయాలి? నేర్చుకోవాలి. అర్థం? ఎందుకంటే మనందరం ఏం కావాలి? ఏకత్వం పొందాలి. విశ్వాసం ఏం కావాలి? ఏకత్వం. ఏ సత్యం అయితే మనకి ఇవ్వబడుతుందో ఆ సత్యంలో ఏం కావాలి? ఏకత్వం మనము పొందాలండి. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందుకే ఏం చేయాలి? దేవుడు అపోస్తులను, ప్రవక్తలను, బోధకులను, కాపరులను, సువార్తికులను దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:34 చదువుకుంది. నేను ముగిస్తాను. 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34 వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదంట. దేవుని గురించి జ్ఞానం కూడా ఉంది కదా. దేవుని జ్ఞానం ఏంటిది? అర్థమవుతుందా? దేవుని గురించి జ్ఞానం కూడా ఉంది. నాలెడ్జ్ అనేది ఏంటిదని నేర్చుకునేది. నాలెడ్జ్ దేనంటారు? విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. అర్థమవుతుందండి? నాలెడ్జ్ అంటే ఏంటిది? నేర్చుకుని సంపాదించుకునేది. అర్థమైందండి? కాబట్టి దేవుని గురించిన జ్ఞానము ఇక్కడ కొందరికి లేదన్నాడు. అంటే దాని అర్థము దేవుని జ్ఞానం కూడా ఉందని అర్థమే కదా. మరి దాన్ని పొందుకోవాలి కదా. అందుకే జ్ఞానం వీధుల్లో ఏం చేస్తుందంట? ప్రకటన చేస్తుంది అంటున్నాడు. కానీ ఇవేం చేయాలి? మనము నేర్చుకోవాలి. ప్రేమలారా, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 20వ వచనము. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇక్కడ చదువుదాం. మళ్ళీ చదువున్నాయి. ఒక్కొక్క పదం మెల్లికి చదువు. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడండి? ప్రయోజనకరమైనది ఏది దాచిపెట్టలేదంట. ఒక దైవజనుడు, అపోస్తలుడు సంఘానికి ఏది ప్రయోజనమైన దాన్ని ఏం చేయలేదు? దాచిపెట్టలేదు. ఇప్పుడు మీ సేవకులు దాచిపెట్టాలనుకుంటున్నారా లేక పంచిపెట్టాలని ఆశపడుతున్నారా? చెప్పండి. దాచిపెట్టాలా? మరి వినకపోతే మేము దాచిపెట్టుకుంటే ఏం చేయాలి? చేపేం ప్రయోజనం? ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తాం పోయి కదా. ప్రేమ రారా. అదే కాకుండా ఏంటంట ఇంకా బహిరంగముగా అంటే ఇలాంటి యొక్క బైబిల్ స్టడీ కావాలి. ఇలాంటి ఆ తర్వాత ఇంటింటను. ఇక్కడ ఆగుదాం కొంచెం. ఇప్పుడు మీ ఇంటికి సేవకులు వస్తే ఏం చేస్తారండి మీరు? చెప్పండి. పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? టీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి మర్యాద చేసి పంపించారు. లాస్ట్లో చిన్న ప్రార్థన చేసి పంపించేస్తారు. అంతే కదా. అందుకని సేవకులు వచ్చేది. ఎందుకు వస్తారు సేవకులు? వాళ్ళ ఉద్దేశం వస్తే మాది తప్పే. ఒకరు అలా ఉద్దేశం సేవకులు మాది తప్పే. అర్థమైందండి? సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ పర్సనల్ విషయాలు, పర్సనల్ ఆత్మీయ లోపాలు కావచ్చు, కుటుంబం ఏ రీతిగా ఆత్మీయ స్థితి ఉందో వీటిని చెప్పుకొని దానికి కొరత తీసుకోవడానికి ఏం చేయాలి? మీరు అది ప్రయత్నం చేయాలి. తర్వాత టిఫిన్ తర్వాత సంగతి. అర్థమవుతుందండి?
అది ఒక దేవుని సేవకులు వచ్చినప్పుడు ముందు చేయవలసింది ఏంటిది? రాగానే బైబిల్ తీసుకొని కూర్చోవడం అనేది చాలా ఉత్తమమైనది. కుటుంబం అంతా అర్థమైందండి. అంతేగాని ఏదో అనుకోవడం కాదు. తర్వాత అందుకే యేసు ప్రభు కూడా వచ్చాడు ఒకసారి. ఎవరింటికి చెప్పండి, మీకు తెలుసు కదా. మార్తమ్మ ఇంటికి వచ్చాడు. మార్తమ్మ ఏం చేస్తుంది? పాపం అయ్యగారు వచ్చారు కదా, ఏం చేయాలి? ఉట్టిని పంపించాలా? ఏం చేయాలి? చేయాలి, స్పెషల్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. మరియమ్మ మాత్రం చివరి కోపం ఎవరింది వచ్చింది? ఈ పాస్టర్కి పని లేదు, పాటలు కూర్చున్నాడు, పని కూడా చేయనివ్వకుండా ఏం చేసి కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పుకుంటున్నాడు అనిపించింది. ఎవరిది? అంతే కదా, నింద ఎవరి మీద మోపిందండి? చదవండి మాట, మీకు తెలిస్తే. ఎవరి మోపింది? ఆదాము అదే మోపాడు, ఇప్పుడు ఈమె కూడా అలాగే మోపుతుంది. చదవండి అమ్మా. ఇక్కడ మర్చిపోయారా? ఎక్కడుందా? వెతుకుతుందా? లోకాసు వార్త 10వ అధ్యాయం అనుకుంటా. అదేనా? 10:35 38. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. కానీ ఒకటే మాట చదవండి, 40 వచనం చదవమ్మా. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఎవరికి చింత లేదంట? అందరూ ఏదనంటే దేవుని మీద నూకేయడమే. శిష్యులు కూడా అన్నారు, చింత లేదా, మేము మునిగిపోతున్నాం అన్నారు. కష్టాలు వచ్చినా మాత్రం ఏమంటాం మనము? దేవుడా ఎక్కడ ఉన్నావు? మార్త గారు కూడా ఏమైపోయింది? నీకు చింత లేదా? పంపించొచ్చు కదా నువ్వు నాకు సహాయం చేయడానికి. అప్పుడు ప్రభు ఏమన్నాడు చదవండి. అందుకు ప్రభువు ఏమన్నాడు? మార్త ఒకసారి కాదు, ఒకసారి పిలవడానికి 2 సార్లు పిలవ చాలా తేడా ఉంది. 2 సార్లు అంటే అర్థమేంటిది? శ్రమ, ఆపద రాబోతున్న అర్థం. వింటున్నారా? ఎక్కడైనా వాక్యం 2 సార్లు చెప్పిందంటే ఒకటే మాట, దానికి అర్థం అంటే అర్జెంట్ అని అర్థం అంట. ఇంకా శీఘ్రంగా ఆలస్యం చేయదని అర్థం. మార్తా నీవనేకమైన పనులను పెట్టుకున్నావు, విచారము కలిగి తొందరపడుచున్నావు గాని. అర్థమవుతుందండి? ఫస్ట్ ఏం కావాలి? వాక్యం వినాలి. ఇంట్లో ఏదో బిర్యానీ చేసి పెట్టేంత మాత్రానికి ఆశీర్వాదం రాదు. ఏం కావాలి? ముందు దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యం నేర్చుకోవాలి. వచ్చినప్పుడు ఏం చేయాలి? దైవజనం వచ్చినప్పుడు ఏం కావాలి? నేర్చుకోండి, వాక్యం అడగండి. ఇట్లా నేర్చుకొని అప్పటికి నడుస్తేనే దేవుడు ఏముంటుంది? సంతోషం ఉంటుందండి. అర్థమైందండి? యేసుప్పుడు వస్తున్నాడు, తిరుగుతున్నాడు. అవును, సర్వసాధికారి దేవుడు ఏం చేస్తున్నాడు? శరీరధారిగా యెరూషలేమంతా తిరుగుతున్నాడు, ప్రతి ఇంటికి వెళ్తున్నాడు. మరి చూస్తే మార్తా మరియ ఇంటిని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎందుకు వస్తున్నాడు? జీవవాక్యం తీసుకుని వస్తున్నాడు. అది ఏం చేస్తుంది? అది మరియమ్మ ఏం చేస్తుంది? గ్రహించింది. ఇప్పుడు పోతే మళ్ళీ తమేమో దొరకదు. అర్థమవుతుందండి? ఈ దినాల్లో జనరల్గా లోకంలో సిస్టమ్ ఎలా తయారైందంటే, ఒక 3 రోజులు కూడికి పెట్టామనుకోండి, ఏమనుకుంటారు? లాస్ట్ రోజు పోయి ఆశీర్వాదం అంతా కొట్టుకుపోదాంలే. దేవుడు పాపం ఏమి తెలియని అమాయకుడు 3వ రోజు వస్తే ఆశీర్వాదం దొరుకుతుంది. మా అంటే ఆశీర్వాదం కాదు, లాస్ట్ రోజు మటన్ పెడితే మటన్ దొరుకుతుంది.
మధ్య రోజులు ఏమో మధ్య రోజులన్నీ సాంబార్ దొరుకుతుంది, అది ఆశీర్వాదం. అర్థమైందా? నెక్స్ట్ టైం ఇలా బైబిల్ స్టడీ పెడితే పేర్లు రాసుకుంటాం, మేము రిజిస్టర్ చేసుకుంటాం. ఫస్ట్ రోజు లాస్ట్ వరకు ఎవరు వస్తారో వాళ్ళకే, మిగతా వాళ్ళు గేట్ తాళం పెట్టేస్తాం. అదే మధ్యలో ఏమర్థమవుతుంది? అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? మార్త యేసయ్య మీద. కానీ ఒక దైవజనుడు, ఇప్పుడు సేవకులు కూడా మాకు కూడా ఆశ్చర్యకది, నువ్వు ఉట్టికి వెళ్ళకూడదు, ప్రార్థన చేసి ఆ కుటుంబానికి ఒక వార్తను తీసుకొని పోవాలి సేవకులను. మేము నేనైతే అలాగే ప్రార్థన చేసుకొని వెళ్తాను. అర్థమవుతుంది? కాబట్టి ఏం చేసుకోవాలి? వారికి ఒక ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ రీతిగా జరగాలండి. ఇక్కడ అపోస్తులుడు ఏం చేస్తున్నాడు? ఇంటింట వెళ్తున్నాడు. ఎందుకు? ప్రయోజనకరమైంది చెప్పడం కొరకు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. తర్వాత ఇంకంట నేను ముగిస్తున్నా, చదవ వాక్యం చదవండి, ముగించండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు, ఇంటింట తెలియజేయచ్చు, బోధించుచు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియదు. చాలండి. ఈ రీతిగా అపోస్తులు కూడా ఏం చేస్తున్నారు? పని జరిగిస్తున్నారండి. ఆ రీతిగానే శాఖలు మేము కూడా అలాంటి యొక్క పరిచర్య చేయాలన్నదే మా యొక్క ఉద్దేశం అండి. దేవుడు మాకు ఏదైతే ఇచ్చాడో ఆ ఉపదేశాన్ని, ఆ మేలను, ఆ ప్రయోజనాన్ని మీకు అందరికి తెలియపరచిన ఉద్దేశముతోనే ఈ యొక్క బైబిల్ తరగతులు ఏర్పాటు చేయడమైనది. కాబట్టి ఆసక్తితో ప్రభు రాకడ అతి శీఘ్రం ఉన్న సమయంలో అని ఉంటున్నాం. సాధ్యమైన దేవుని వాక్యాన్ని మనం ఏం చేద్దాం? నేర్చుకొని ఎదిగి ప్రభు ఎదురు నిలబడడానికి యోగ్యులుగా మనము ఏం చేద్దాం? సిద్ధపరచుకుందాం, సరి చేసుకుందాం, ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు తన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని, ఏమి నేర్చుకోవాలో, దేనికి చెవి యొగ్గాలో, ఏ రీతిగా ఎదగాలో ఇవన్నీ కూడా మన ఎదుట పెట్టి ఉన్నారు. ఇప్పటికే మనకు చాలా ఆలస్యం అయిపోయింది. ఇకనైనా మన మనసులో, మన దృష్టి సత్యాన్ని తెలుసుకొని సత్యం నిలబడి సత్యవంతులుగా మార్చబడి ఆయన నిలబడడానికి సిద్ధపాటు చేయమని మన నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవ మాకు ఉపదేశించండి అయ్యా, నేర్పించండి అయ్యా, సిద్ధపాటు చేయండి అయ్యా. నిన్ను గురించి జ్ఞానం మాకు అనుగ్రహించి, సత్యము గురించి జ్ఞానం మాకు కావాలి ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ సత్యము స్థిరపరచు ప్రభా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్. మనం పరిశుద్ధపరచుకో, సిద్ధపడతాం, మనం సమర్పణ చేసుకుందాం. ప్రభు మాకు నేర్పించు, బోధించమని అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ఎవరిగా సమర్పించుకుందాం ప్రియులారా. మన హృదయాన్ని దేవుని వాక్యానికి, సత్యానికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ స్వరం వినున్నట్లుగా మన చెవులు తెరవమని అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుగా అడుగుదాం. ఆయన అసలు నిలబడుతున్న ఆయన సేవకులను ద్వారా మనతో మాట్లాడినట్లుగా మన జీవితాన్ని అప్పగించుకుందాం. సంపూర్ణ పురుషులుగా మనం అందరం నిలబడాలి. దాని కొరకు మన జీవితాన్ని సమర్పించుకుందాం.
హల్లెలూయా. ఎవరిగా ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఈసారి పాస్టర్ ఉత్తరయ్య గారు వచ్చి ప్రార్థన చేసి ముగించేసి మనం చేస్తున్నాం.